ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పెరిఫెరల్ న్యూరోపతి ఇది రావడానికి అసలు కారణాలు ఏంటి, ఎలాంటి వారిలో మనం చూస్తాం, ఎటువంటి సిమ్టమ్స్ మనకి తెలుస్తాయి పెరిఫెరల్ న్యూరోపతి వచ్చేటప్పుడు, అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో సార్. సార్, పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటి ఫస్ట్ తెలియజేయండి. ఈ పెరిఫెరల్ న్యూరోపతిలో ముఖ్యంగా ఎవరికైనా సరే కామన్ కొన్ని కారణాలు ఉంటుంది. అంటే ఉదాహరణకి తీసుకుంటే డయాబెటీస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్. అంటే వయసును బట్టి కారణం కూడా ఉంటుంది. చాలా కారణాల మూలన రావచ్చు. అంటే ఉదాహరణకి డయాబెటీస్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్. అలాగే B12 డెఫిషియన్సీ ఉంటే కూడా ఒక కాజ్. అలాగే B కాంప్లెక్స్ వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉంటే కూడా రావచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే ఉదాహరణకి ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చి తగ్గినప్పుడు బాడీలో ఇమ్యూనిటీ ఆల్టర్ అయినప్పుడు దాంతో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్తో ఈ నర్వ్ మీద కోటింగ్ పోవటం వలన వీళ్ళకి ఈ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. దాన్ని మనం ఒక్కోసారి గిల్లిన్ బ్యారీ సిండ్రోమ్ అని చూసుంటాం, AEDP. సో దానికి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కాళ్ళు చేతులు చచ్చిపడి వీళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టం, మింగుడు పడటం కష్టం కూడా రావచ్చు. అలా కాకుండా కొద్దిమందికి ఇక్కడ కొన్ని ఏరియాస్లో నర్వ్స్ కంప్రెషన్ ఉంటుంది. అంటే ఉదాహరణకి మనకి ఎక్కువగా ఇలా వృష్టితో పనిచేసే వాళ్ళల్లో ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళల్లో ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అని ఇక్కడ నర్వ్ కంప్రెస్ అవ్వటం వలన కూడా రావచ్చు. కొంతమంది ప్రొలాంగ్డ్గా కాలు మీద కాలేసి కూర్చుంటే కూడా నర్వ్ కంప్రెషన్ రావచ్చు. సో ఇలా కంప్రెషన్ వలన కూడా ఈ న్యూరోపతీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే నర్వ్స్కి కూడా రక్త ప్రసరణ చాలా అవసరం. ఆ రక్తనాళాలు చిన్న రక్తనాళాలు సప్లై బ్లడ్ సర్క్యులేషన్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక ఆ నరాలు ఎఫెక్ట్ అయితే దాన్ని కూడా మనం దాన్ని ఏమంటామంటే వ్యాస్కులైటిస్ అంటాం. ఆ వ్యాస్కులైటిస్తో ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆ వ్యాస్కులైటిస్ ఇక్కడ నరాలకు ఎఫెక్ట్ అయ్యి ఇక్కడ కూడా న్యూరోపతి రావచ్చు. అలాగే కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవ్వటం మూలన కూడా నర్వ్ ఎఫెక్ట్ అయితే కూడా దాన్ని కూడా మనం ఈ నర్వ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా న్యూరోపతి కిందకు వస్తుంది. అలా చాలా కారణాలతో ఈ పెరిఫెరల్ న్యూరోపతి అనేది మనం చూస్తూ ఉండొచ్చు. సో ఎలాంటి సిమ్టమ్స్ మనకి తెలుస్తాయి అండ్ ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? జనరల్గా పెరిఫెరల్ న్యూరోపతిలో కామన్గా ఇప్పుడు సెన్సరీ పార్ట్ ఎక్కువ, అంటే స్పర్శని ఎక్కువగా కనుక ఎఫెక్ట్ అయితే కనుక వీళ్ళకి తిమ్మిర్లు, మంటలు, లేకపోతే స్పర్శ తగ్గిపోవటం, లేకపోతే మామూలుగా పర్సీవ్ చేసే పెయిన్ కంటే ఎక్కువగా పర్సీవ్ చేయటం, లేకపోతే పెయిన్ కాకపోయినా నార్మల్ స్టిమ్యులేషన్ కూడా పెయిన్గా మార్పు చెంది వీళ్ళకి ఎక్కువ పెయిన్ రావటం, లేకపోతే పాకుతున్నట్లు ఇలా రావచ్చు. ఇది అంటే ఇలాంటి సిమ్టమ్స్ చూసేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే డయాబెటీస్ వచ్చిందేమో, ఎక్కువగా డయాబెటీస్ వల్లనే కనిపిస్తూ ఉంటుంది కదా ఈ సిమ్టమ్స్ అన్ని పెరిఫెరల్ న్యూరోపతి సిమ్టమ్స్. కరెక్ట్. సో మిగతా వాళ్ళకి ఎలా ఇది ఒకవేళ డయాబెటీస్ తర్వాత డయాగ్నోస్ చేసుకుంటే డయాబెటీస్ కూడా లేదు అని తెలిస్తే అప్పుడు ఎలా అలర్ట్ అవ్వాలి? అలాగే మోటార్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే కనుక వీళ్ళకి అంటే గ్రిప్ వీక్నెస్ రావచ్చు, అలాగే కాళ్ళు చెప్పులు జారిపోవచ్చు, ఇలా జరగవచ్చు. అలా ఈ న్యూరోపతి వచ్చినప్పుడు జనరల్గా డాక్టర్ని అప్రోచ్ అయితే కనుక హిస్టరీ తీసుకుంటాం. సో మీరు చెప్పినట్లు లేకపోతే పేషెంట్ సస్పిషన్ ఉన్నట్లు ఖచ్చితంగా ముఖ్యంగా డయాబెటీస్ అయితే ఎక్స్క్లూడ్ చేస్తాం ఎక్కువ శాతం మంది. అలాగే వయసును బట్టి కూడా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. సో ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా బ్లడ్ షుగర్స్ చెక్ చేస్తూ ఉంటాం. న్యూరోపతి ఉంటే B12 చెక్ చేస్తాం, అలాగే థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేస్తాం, అలాగే వాళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది. ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటిన్యూస్గా సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళకి కుడి చేయి తిమ్మిరిలాగా వస్తుందండి, రాత్రిపూట పడుకుంటే తిమ్మిరి ఎక్కువ వస్తుంది, నేను మౌస్ ఆపరేట్ చేస్తుంటే తిమ్మిరి ఎక్కువ వస్తుందని, లేకపోతే ఆడవాళ్ళు రాత్రిపూట పడుకుని మేము ఇలా పడుకున్నప్పుడు తిమ్మిరి ఎక్కువ వస్తుందంటే అంటే ఈ వృష్టితో ఎక్కువ పని చేస్తారు కాబట్టి దాని మూలం రావచ్చు. అలా పని చేయకపోయినా కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కూడా ఇక్కడ ఈ నర్వ్ కంప్రెషన్ రావచ్చు. అలాగే కొంతమంది కీళ్ళవాత ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ కంప్రెషన్ అయ్యి ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ రావచ్చు. అలాగే కొంతమందికి వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత వీళ్ళకి కాళ్ళు చేతులు వీక్నెస్ వచ్చి వీళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టం రావచ్చు. దాన్నే GB సిండ్రోమ్ అంటారు. ఇలా హిస్టరీ తెలుసుకొని అన్కంట్రోల్డ్ బీపీ ఉన్నప్పుడు కూడా సేమ్ కనిపిస్తుంది. జనరల్గా బీపీ ఉంటే పక్షవాతం వస్తుంది, బ్రెయిన్ సబ్స్టేషన్ అట్లా, కానీ కింద పెరిఫెరల్ నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. అది తర్వాత ఒక మనిషికి న్యూరోపతి లక్షణాలు ఉంటే క్లినికల్ హిస్టరీ తీసుకుంటాం, ఎగ్జామినేషన్ చేస్తాం. ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం న్యూరోపతినా కాదని తెలుసుకోవటానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఎలక్ట్రికో ఫిజియోలాజికల్ స్టడీస్ చేస్తాం.
దాంతో ఏ నర్వ్స్ ఎఫెక్ట్ అయింది, అది ఒక పక్కనే ఎఫెక్ట్ అయిందా లేకపోతే అన్ని నరాలు ఎఫెక్ట్ అయిందా, ఒక నరం ఒక చేతిలో ఒక దగ్గర ఎఫెక్ట్ అయితే కనుక అది కార్పల్ టనల్ సిండ్రోమ్ రిస్ట్ దగ్గర ఎఫెక్ట్ అయితే, అలాగే కాలు దగ్గర నరం ఎఫెక్ట్ అయితే ఎందుకు వచ్చింది అది, అట్లా మనం రీజన్స్ చూస్తాం. అదే డయాబెటీస్లో అయితే సహజంగా కాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి, తర్వాత చేతులు ఎఫెక్ట్ అవుతాయి, అలాగే రెండు కాళ్ళు ఒకసారి ఎఫెక్ట్ అవుతాయి. ఇలా ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ని బట్టి మనం దాన్ని డయాగ్నోస్ చేస్తాం అన్నమాట. సో దాని తర్వాత జనరల్గా మిగతా బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం న్యూరోపతి అని తేలిన తర్వాత. అంటే కొన్నిసార్లు కొన్ని మెడిసిన్స్ వాడుకుంటే కూడా న్యూరోపతి రావచ్చు. ఉదాహరణకు టీబీ వచ్చిన వాళ్ళలో ఈ ఐఎన్హెచ్ అనే మందు ఇలాంటి వాడటం వలన కూడా న్యూరోపతి రావచ్చు. సో ఇలా క్యాన్సర్ మందుల మూలాన, అలాగే క్యాన్సర్ జబ్బుతో కూడా రావచ్చు. సో అందుకని న్యూరోపతి అనే దానికి కారణాలు చాలా ఉంటాయి అన్నమాట. అందుకని బేసిక్ ఇన్వెస్టిగేషన్ నుంచి మొదలు పెట్టుకుని చేసుకుంటూ, అంటే షుగర్ లెవెల్స్ కాడి నుంచి మొదలు పెట్టుకుని చేసుకుంటూ, వాస్కులైటిస్ ఉందేమో చూసుకుంటూ, కారణం ఏంటి అనే క్లూ ఏమైనా దొరుకుతుందేమో చూసుకుని ఆ డైరెక్షన్లో ఇన్వెస్టిగేట్ చేస్తాం. 100కి 300 సార్లు మనకి కారణం అనేది తెలుస్తుంది. ఒక్కోసారి కారణం తెలవకపోవచ్చు కూడా కొన్ని శాతం మందిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత. ఒక్కోసారి క్యాన్సర్ మూలాన కూడా, క్యాన్సర్ మందుల మూలాన కూడా అట్లా రావచ్చు అనమాట. సో ఇలా వేరియస్ రీజన్స్ మూలాన రావచ్చు. కాబట్టి ఎప్పుడు పేషెంట్ చెప్పే హిస్టరీ జాగ్రత్తగా ఆ హిస్టరీని బట్టి వాళ్ళు ఉన్న ఆ రిస్క్ జోన్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి కూడా మనం, అంటే ఇంక వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా ఇలాంటి హిస్టరీ కూడా తీసుకొని దానికి తగ్గట్టు మనం ఇన్వెస్టిగేషన్స్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. అంటే ఇప్పుడు నేను కంప్రెషన్ ఉంటే కనుక ఇక్కడ దీనికి మనం ఈ కార్పల్ టర్న్ రిలీజ్ చేయటానికి కానీ ఇలాంటి వాటికి సర్జరీలు కూడా చేస్తారు అన్నమాట. ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్, హ్యాన్సన్స్, లెప్రసీ, అంటే ఇప్పుడు దాని ఇన్సిడెన్స్ తగ్గినా కూడా ఇంకా చూస్తూనే ఉంటాం. సో అది కొద్దిగా అంటే ఇప్పుడు హ్యాన్సన్స్ ఎక్కడ ఉందని కూడా మనం అలక్ష్యం చేయటానికి లేదు. అంటే స్కిన్ మీద ప్యాచెస్ ఉండి క్లాసికల్గా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు హ్యాన్సన్స్ మూలాన కూడా ఈ న్యూరోపతి అలాంటివి రావచ్చు. ఓకే, అంటే కేవలం మెడిసిన్స్ కాకుండా సర్జరీ వరకు కూడా వెళ్ళొచ్చు. అవసరాన్ని బట్టి చూడాలండి అది. అంటే రీజన్ ఏంటి అనేది కనుక్కోవాలి. సర్జరీ అనేది తక్కువ శాతం మందికి ఉంటుంది. లైక్ ఉదాహరణ కార్పల్ టనల్ సిండ్రోమ్ అని కానీ, అయితే ఇక్కడ అయితే ఎక్కువ శాతం మందికి మెడిసిన్స్ ఉంటుంది. రీజన్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ తెలిసినా కొంతమందికి అది డయాగ్నోస్ చేసుకుని హాస్పిటల్కి వెళ్దాం, చేసుకుందాం అని తర్వాత అలా డిలే చేసే వాళ్ళకి, సో తర్వాత ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే ఎప్పుడు కూడా న్యూరోపతిని అలక్ష్యం చేస్తే అది పెరగటమే కాకుండా అసలు రావటం అనే మూల కారణం మూలాన కూడా ప్రమాదం రావచ్చు. ఉదాహరణకు డయాబెటీస్ అన్కంట్రోల్డ్ అని బయటపడవచ్చు. వీళ్ళకి అప్పటికే కొంతమంది హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇలా వేరియస్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకని న్యూరోపతి అనేది ఒక లక్షణంగా బయటపడినంత మాత్రాన మనం దాన్ని అలా వదిలేయకూడదు. ఎందుకంటే ఇంకా అదే కారణం. ఇప్పుడు ఎక్కువ మంది లేడీస్ ఇప్పుడు చేతులు ఉన్నాయి, సో పామ్స్ లో వాటిల్లో కొంచెం పెయిన్ వస్తున్నాయి, కొంచెం పట్టు కూడా తగ్గుతూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటారు, కొంచెం బ్లడ్ తగ్గి ఉండడం వల్ల అలా అనిపిస్తుందిలే, తర్వాత చూపించవచ్చు, ఈ రకంగా డిలే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే డాక్టర్ సలహా తీసుకొని ఎందుకు వస్తుందో దాన్ని ఇవాల్యుయేట్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. న్యూరోపతిని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఒక్కొక్కసారి డయాబెటిక్స్లో వాటిలో చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఒక్కోసారి ఆ ఇంజురీ అవ్వటం వలన హీలింగ్ కూడా కాకుండా ఒక్కోసారి వేలో లేకపోతే కాలో కూడా తీసేయాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నమాట. అంటే ఒక్క సిస్టమ్ దాని మీద ఉంటుందని కాదు, అంటే ఒకే ఒక సిస్టమ్ మీద ఆధారపడుతుందని కాదు. నర్వ్తో పాటు రక్త ప్రసరణ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు. అదే డయాబెటీస్ కానీ అదే వాస్కులైటిస్ హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అదే డయాబెటీస్ అదే వాస్కులైటిస్ బ్రెయిన్కి ఎఫెక్ట్ చేయొచ్చు, కిడ్నీస్కి ఎఫెక్ట్ చేయొచ్చు. అందుకని మనం బాడీ అనేది దాన్ని మనం సపరేట్ చేయలేము. మనం దీన్ని పట్టుకొని మిగతా ఆర్గన్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో పెరిఫెరల్ న్యూరోపతికి కారణాలు అండ్ ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.